బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంచిర్యాల పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ లైవ్ లో అందజేస్తారు. ఉమేష్, థ్యాంక్ యూ మమత. ఈరోజు మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనను చూసి బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశాయి. మంచిర్యాల జిల్లా సంబంధించి ఇందారం అలాగే శ్రీరాంపూర్ నస్పూర్ మీదుగా మంచిర్యాల జిల్లా కేంద్రానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకొని ఉన్నారు. ఇక్కడ నుంచి ఏదైతే వేలాదిగా హాజరయ్యే ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించున్నారు. ఇప్పటికే దాదాపు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరుతో పాటు బెల్లంపల్లి మంచిర్యాల నియోజకవర్గం నుంచి కూడా వేలాదిగా బీఆర్ఎస్ శ్రేణులు జన సమీకరణ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారు, చెప్పండి, ఏదైతే ఇవాళ కేసీఆర్ గారి ప్రోగ్రాం సంబంధించి అప్డేట్ ఏంటి? దాదాపు 8,000 మంది రానున్నారు. కేసీఆర్ గారి రోడ్ షో ఈరోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో మంచిర్యాల ఐబీ చౌరస్తాలో జిల్లా కేంద్రంలో మొదలు కాబోతా ఉంది. దీనికి మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేలాదిగా ప్రజలు రాబోతా ఉన్నారు. సో మంచిగా సక్సెస్ఫుల్గా కార్యక్రమం జరగబోతా ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మా అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారు వారి గెలుపు కోసం నిన్న గోదావరిఖని పట్టణంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రోడ్ షో కేసీఆర్ గారు చేసినారు. అట్లనే ఇక్కడ ఇవాళ మంచిర్యాలలో కేసీఆర్ గారు రోడ్ షో కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నారు. సో మేము అనుకోవడం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. సో మా అభ్యర్థి కూడా సింగరేణి గని కార్మికుడిగా 26 ఏళ్లు పనిచేసిండు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఒక అనుభవజ్ఞుడు ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడు కావాలనేటటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారనేది మాకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. సో మంచిగా రోడ్ షో జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఖచ్చితంగా మేము పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుస్తామనే నమ్మకం కూడా మాకుంది. మరొకటి చెప్పండి, ఏదైతే గోవర్కని సభ సక్సెస్ తర్వాత కూడా అదే ఉత్సాహం కూడా ఇవాళ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ క్యాడర్లో కూడా కనిపిస్తుంది. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? 1000% కేసీఆర్ గారి బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఉత్సాహం కనబడతా ఉంది. మా కార్యకర్తల నాయకుల్లో ఉత్సాహం కనబడతా ఉంది. పెద్ద ఎత్తున కదిలి వస్తా ఉన్నారు. ఒక కార్యక్రమానికి మించి ఇంకొక కార్యక్రమం, ఇంకో రోడ్ షో సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఉంది. మీరు చూస్తే మిర్యాలగూడ, సూర్యాపేట నుంచి మొదలుకొని మొన్నటి మహబూబాబాద్, నిన్నటి గోదావరిఖని వరకు ఒకదాన్ని మించి కార్యక్రమాలు ఇంకోటి జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్ గా కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణను తెచ్చిన నాయకుడిగా, 14 ఏళ్లు పోరాటం చేసిన నాయకుడిగా, తెచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడిగా కేసీఆర్ గారి పట్ల ప్రజల్లో విపరీతమైనటువంటి అభిమానం, ప్రేమ ఉన్నాయి. ఇవాళ అందరూ సంతోషంగా, ఇష్టంగా కేసీఆర్ గారిని బాపు అని పిలుచుకునేటటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయంటే ప్రతి ఒక్క కుటుంబం కేసీఆర్ గారిని ఓన్ చేసుకున్నారు. సో ఆ సందర్భంలో 70 ఏళ్ల వయసులో తుంటి ఎముక విరిగి ఆపరేషన్ అయినప్పటికీ కూడా కట్టెబట్టుకుని మరీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం వారు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు నెరవేర్చని హామీలు, ప్రజలకు ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి నష్టాలను వివరించుకుంటూ ప్రజల పక్షాన కేసీఆర్ గారు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. బ్రహ్మాండంగా ప్రజలు కదులుతూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, కొప్పులీశ్వర్ గారు, ఏదైతే నిన్న గోదావరిఖని సభ సక్సెస్ తర్వాత మన మంచిర్యాల జిల్లాలో కూడా ఇవాళ పెద్ద ఎత్తున కూడా వేలాది కూడా ప్రజలు తరలిరానున్నారు. దీంతో నిన్న ఏదైతే గోదావరిఖని సభతోటి కూడా ఇవాళ ప్రత్యర్థుల ఏదైతే పార్టీ గుండెల్లో కూడా రైలు పరిగెత్తే పరిస్థితి ఉన్నాయి. ముఖ్యం ఏదైతే నా సీఎం కేసీఆర్ గారి ప్రసంగంతో దీన్ని మనం ఎట్లా చూడవచ్చు? ఖచ్చితంగా ఎప్పుడైతే కేసీఆర్ గారి బస్ యాత్ర ప్రారంభమైందో అప్పుడే కాంగ్రెస్, బీజేపీ గుండెల్లో రైలు ప్రారంభించడం అనేది జరిగింది. ఎందుకంటే అందుకే ఈసీకి కంప్లైంట్ చేసి బస్ యాత్రని ఆపాలనే ప్రయత్నం జరిగింది. అది ఇద్దరు కలిసికట్టుగా చేసినటువంటి వ్యవహారం అనేది కూడా ప్రజలకు ఇప్పటి వరకే పోయింది. నిన్న జరిగినటువంటి గోదావరిఖని సభ కావచ్చు, నేడు జరిగేటువంటి మంచిర్యాల సభ ద్వారా మరింత పబ్లిక్ లో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం కావచ్చు, అదేవిధంగా రైతు సంక్షేమం కావచ్చు, అన్ని వర్గాల సంక్షేమం కావచ్చు, మరి గొప్పగా డెవలప్మెంట్ చేసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అతి తక్కువ సమయంలోనే ఇంత గొప్పగా మరి తీర్చిదిద్ది చేతికి ఇచ్చినటువంటి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా, శక్తి లేక ఎక్కడి వ్యవస్థ అక్కడ అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రజలందరూ కూడా మరి ఏ విషయంలో కూడా చూసినా ఒక క్లారిటీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితులలో ఈ బస్సు యాత్ర కొనసాగుతా ఉన్నది. కాబట్టి ఇవన్నీ ప్రజలు మాట్లాడుకునేటువంటి విషయాలే. 6 గ్యారంటీలు చెప్పిండ్రు, అమలు చేస్తలేరు. కాబట్టి వీటి సంగతి ఏంది అనేది ప్రజలు ఇలా ప్రశ్నిస్తున్నటువంటి సమయం. మరి ఈ సమయంలో తప్పకుండా కేసీఆర్ గారి యొక్క ఆ గొంతు కావచ్చు, ఆయన వాయిస్ కావచ్చు,
ప్రజలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతో ప్రజల్లో మరింత మూవ్మెంట్ పెరిగే అవకాశం ఉన్నది. ప్రధానంగా ఒక విషయం చెప్పండి, ఏదైతే గతంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా బొగ్గుబావుల ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకున్నప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ధర్నాలు కూడా చేశారు. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? మళ్ళీ కూడా ఆ దిశగా కూడా బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు బొగ్గుబావుల ప్రైవేటీకరణ? ఖచ్చితంగా దీని విషయానికి వచ్చినప్పుడు గతంలోనే బొగ్గుబావులను పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయాలనేటువంటిదే బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్ర. గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితమే 5 బొగ్గు బ్లాకులను ప్రైవేటైజ్ చేయడం జరిగింది. ఆ సమయంలో ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, సింగరేణి యాజమాన్యం కావచ్చు, దయచేసి ఈ బొగ్గు బ్లాకులను ప్రైవేటైజ్ చేయొద్దు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సింగరేణి సంస్థ దాదాపుగా 131 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంస్థ. దీని ద్వారా లక్షల మందికి జీవితం ఇచ్చేటువంటి సంస్థ. దీన్ని ఏదైతే కోల్ ఇండియాలో ఇచ్చినటువంటి ఎగ్జంప్షనే దీన్ని కూడా ఇచ్చి దీన్ని కాపాడాలని కోరినప్పటికీ కూడా ఆనాడు మరి ప్రధానమంత్రి మాటిచ్చి తప్పి 5 బొగ్గు బ్లాకులను ప్రైవేటైజ్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో మరి ఉన్న మొత్తం సింగరేణి సంస్థను కూడా ప్రైవేటైజ్ చేయాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. దానికి తోడు నిన్న మరి కేసీఆర్ గారు సభలో ఈ ప్రైవేటైజేషన్ మీద వారు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని కార్మిక సంఘాలు కావచ్చు, కార్మిక కుటుంబాలు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలబడే పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే నాయకత్వం వహించి వీటిని కాపాడే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనను సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. చెన్నూరు నియోజకవర్గంతో పాటు మంచిర్యాల, బెల్లంపల్లి 3 నియోజకవర్గాల నుంచి కూడా దాదాపు వేలాదిగా కూడా ప్రజలు హాజరు కానున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఏదైతే రోడ్ షోకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఇటు ఏదైతే చెన్నూరు, కోటపల్లి, జైపూర్ నుంచి వచ్చే వాహనాలను ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చిన్నంబట్టి వాడ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. అలాగే బెల్లంపల్లి, మందమరి, రామకృష్ణపూర్, కాస్పేట ఈ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు కూడా ప్రభుత్వ బాలుర హై స్కూల్ గ్రౌండ్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అలాగే లక్షట్పేట, దండపల్లి, జన్నారం ఆ ఏరియా నుంచి వచ్చే వాహనాలకు కూడా పాత మంచిర్యాలలో పార్కింగ్ సౌకర్యం కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసినట్టయితే కేసీఆర్ ప్రసంగాన్ని వినడానికి ప్రజలందరూ కూడా, జిల్లా ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. ఓటు హైదరాబాద్ స్టూడియో.